హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ కిచెన్. ఈరోజు మన ఆర్ఎన్ కిచెన్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఎవరైనా దీన్ని ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. 4-5 టైమ్స్ నీట్గా కడిగి దాంట్లో ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారము, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ చికెన్ మసాలా, సాల్ట్, 1/2 బౌల్ పెరుగు. ఇప్పుడు దీన్ని బాగా కలిపి మసాలాలన్నీ పట్టే విధంగా బాగా కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 2.5 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఈ బాస్మతి రైసే కాకుండా మీరు సోనా మసూరి రైస్ని కూడా ఈ బిర్యానీకి వాడుకోవచ్చు. కానీ నేను ఇక్కడ బాస్మతి రైసే తీసుకున్నాను. ఈ 2.5 గ్లాసులకి ఎంత వాటర్ పోసుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ను 3-4 టైమ్స్ నీట్గా కడుక్కొని కాసేపు వీటిని నీళ్ళు పోసి నాననివ్వాలి. ఈలోపు మనము స్టవ్ వెలిగించి రైస్ కుక్కర్ని స్టవ్ పైన పెట్టి దీంట్లో 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు నూనె వేసాను. 2 సమానంగా తీసుకోవాలి. మీరు ఎలా నూనె ఎక్కువ తింటారో దానిని బట్టి మీరు నూనె నెయ్యిని తీసుకోండి. నేను ఇప్పుడు నూనె నెయ్యి 2 సమానంగా తీసుకున్నాను. తర్వాత దాంట్లోకి 2-3 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు వేసుకున్నాను. వీటిని బాగా ఫ్రై కానివ్వాలి. 2 మరాఠీ మొగ్గలు, 2 స్టార్ పూలు కూడా వేసుకున్నాను. వీటిని బాగా ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు 2 ఆనియన్స్ని ఇలా పొడుగుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని దీంట్లో వేయించుకోవాలి. ఉల్లిపాయలు మాడిపోకుండా సిమ్లో పెట్టి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోండి. మంచి బ్రౌన్ కలర్లో వస్తేనే బిర్యానీ టేస్ట్ వస్తుంది. కాబట్టి మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోండి. చూడండి, ఇక్కడ సగానికి పైన వేగిపోయాయి. చూడండి, ఇక్కడ ఇవి మంచి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి మారిపోయాయి. ఇప్పుడు దాంట్లో నేను కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. వీటిని కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై కానివ్వాలి. కొత్తిమీర, పుదీనా కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని ఈ కుక్కర్లో వేసుకోవాలి. దీనిపైన మూత పెట్టి సిమ్లో పెట్టి బాగా చికెన్ని మగ్గనివ్వాలి. ఇలా 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత దీనిపైన ప్లేట్ తీసి కుక్కర్ పైన మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉండనివ్వండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి ఇప్పుడు దాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దాంట్లోకి మనము ఆల్రెడీ నానబెట్టుకొని ఉన్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా ఇలా బియ్యాన్ని మాత్రమే దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు రైస్ అన్నింటినీ కుక్కర్లో వేసుకొని చికెన్ రైస్ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో కలుపుతున్నాను కదా, అలా కలుపుకోండి. ఎక్కువగా కలుపుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనం బాస్మతి రైస్ని నానబెట్టాం కాబట్టి ఇలాగా ఎక్కువగా కలిపితే రైస్ విరిగిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఇలా చికెన్ రైస్ కలిసేలా కలుపుకోండి. దానివల్ల రైస్కి మసాలాలన్నీ బాగా పడతాయి. ఇప్పుడు మనము ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్కి 1.5 నీళ్ళుగా కొలతగా తీసుకోండి. ఇప్పుడు దాంట్లో నేను కొలత ప్రకారం వాటర్ని పోస్తున్నాను. మీరు కూడా అలాగే గ్లాస్కి 1.5 వాటర్ తీసుకోండి.
ఇక్కడ నాకు కొంచెం ఉప్పు తగ్గిందండి, అందుకే కొంచెం ఉప్పు వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి గరిటెతో ఇలా కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్ పైన మూతను పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఈ కుక్కర్ను పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు దీనిని అలా వదిలేయండి. నాకు ఇక్కడ 2 విజిల్స్ వచ్చేసాయి. చూడండి, నేను ఇప్పుడు బిర్యానీ కుక్కర్ పైన మూత తీసి బిర్యానీ ఇలా కలుపుతున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా. మీరు కూడా ఇలాగే కుక్కర్లో చికెన్ దమ్ బిర్యానీ చేసుకొని ఎలా వచ్చిందో టేస్ట్ నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి, లైక్ కూడా చేయడం లేదు. మాలాంటి వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ఒక మాట అండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.